ఇంకెవరైనా మాట్లాడేవగలిగే వాళ్ళు? శ్రీనివాస్ గారు, హలో. బాబురావు గారు, మన బాలేమియా గారిని సెంట్రల్ కమిటీలో తీసుకుంటున్నందుకు నా తరపున, మా టీం తరపున బాలేమియా గారికి ప్రత్యేక అభినందనలు. అలాగే బాలేమియా గారిని సెంట్రల్ కమిటీలోకి తీసుకున్నటువంటి మన చైర్మన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే సినేనా. భాస్కర్ చెప్పండి. బాలేమియా సార్కి మనకు సెంట్రల్ కమిటీ నుంచి మెంబర్గా తీసుకున్నందుకు మన శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. అట్లాగే బాలేమియా సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఓకే సార్. సార్ ఇంకెవరన్నా మాట్లాడగలిగే వాళ్ళు? సార్ శ్రీనివాస్ నాయుడు గారు. ఓకే అండి, మళ్ళీ అందరికి మరోసారి నమస్కారం. ఎందుకంటే గంట పూర్తయి గంట 15 నిమిషాలైనా కూడా అందరూ ఉండి వెళ్తున్నందుకు. నెక్స్ట్ మనం ఈ జూమ్ మీటింగ్లో ఇందాక బాలేమియా గారు చెప్పినట్టు ఎట్లా మనం టీముని పెంచుకోవాలన్న దానికి ఏంటంటే, ఎవరైతే మన కమిటీలు వేసామో ఆ కమిటీ వాళ్ళందరినీ కనీసం ఒక్కొక్కళ్ళు ఒక 5గురు తీసుకురావాలి. వాళ్ళు కూడా విధిగా రోజు హాజరు కావాలన్నది ఒకటి మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా 100% సక్సెస్ అవుద్ది. అదే రకంగా జూమ్ మీటింగ్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తా నెక్స్ట్ మనం ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటాయో ఆ ప్రోడక్ట్స్లో స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చే విధానాన్ని కూడా మనం ప్రవేశపెడదాం. ఎందుకంటే ఏ రోజు ఎవరు వచ్చారు ఏందన్నది చివరి దాకా ఉన్న వాళ్ళదే కౌంట్ అవుద్ది. కాబట్టి ఆ రకంగా కూడా వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని ఆఫర్స్ అవి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఫస్ట్ ప్రతిదీ కూడా మనం చేస్తున్నది మనీ కోసమే మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ మనీ కోసం చేస్తున్న ప్రయత్నంలో ప్రతి చోట 1-2 అవకాశాలు ఉంటే మన దగ్గర 99 రకాల అవకాశాలు ఉన్నాయి. అవకాశాలను తెలియజేయటంలో మనం గనక విఫలమైనట్లయితే ఖచ్చితంగా మనకు చాలా మనం సంపాదించేది 100% సంపాదించలేం. కాబట్టి ఎవరైతే జూమ్ మీటింగ్కి వస్తారో, జూమ్ మీటింగ్ తెస్తారో వాళ్ళందరూ ఎవరు పర్చేజ్ చేసినా కూడా పైన ఎవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చేటట్టు మనం రేపు 7th ప్రోగ్రామ్ అంతా తయారు చేద్దాము. అందరం కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. దాని మీద ఒక 5 minutes డిస్కస్ చేసి నేను చెప్తుంది ఒకటి, ఒక 500 మంది వచ్చేటట్టు మనం చేసుకుంటే జూమ్ మీటింగ్కి వచ్చే వాళ్ళంతా కూడా ప్రతి వాళ్ళు కూడా కోటేసులు అవడానికి ఉంటుంది. ఎందుకంటే మనం తెలుసుకుంటున్నాం, మనం ఎంతమంది తెలియజేయగలుగుతాం. అదే మీ టీము ఒక 100 మంది వచ్చారు, 100 మంది తెలియజేసినప్పుడు ఖచ్చితంగా చాలా పెద్ద మొత్తంలో మనకి మనీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచం నడుస్తుంది డేటా మీద. అటువంటి డేటాని మన దగ్గర ఉంచుకొని కూడా మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం సంపాదించలేం. కాబట్టి దయచేసి ప్రతి వాళ్ళు కూడా టీముని పెంచుకోండి. ఎవరైతే నెక్స్ట్ లాస్ట్ టైం మనం సన్మానాలు చేసాం 10-100 అయిన వాళ్ళని, ఈసారి నెక్స్ట్ 10-100 అయిన వాళ్ళకి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం గట్టి ఆనర్ ఇచ్చేసేసి వాళ్ళని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. అదే రకంగా నెక్స్ట్ ఏదైతే జూన్ 7వ తారీఖు ఖచ్చితంగా ఆ రోజు మనం 100 మందిని కనుక మనం ప్రకటించుకున్న దీని తర్వాత వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా టీమును బిల్డ్ చేయడానికి ఫీల్డ్కి వెళ్ళాలి. అటువంటిది టూర్ ప్రోగ్రామ్ ఇస్తే దానికి సంబంధించిన ఖర్చులు కానీ అదంతా కూడా కంపెనీ వైపు నుంచి భరాయించేటట్టు మనం ప్లాన్ చేసుకుందాం. ఎప్పుడైతే తిరిగి చెప్పినప్పుడు ఖచ్చితంగా 100% ఇది అవుద్ది. ఇవాళ మంచిర్యాల దాకా వెళ్ళిందంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళి వాళ్ళని మేల్కొల్పబట్టి వాళ్ళు అక్కడ ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని మనం అధిగమించవచ్చు. దాంట్లో పెద్ద ఇదేం లేదు. మన రిలేషన్ అనేది ఇంపార్టెంట్. ఒక రోజు కాకపోతే ఒక రోజుకి సమస్యలన్నీ సరి అవుతాయి. అంతకుముందు నేను చూసిన దానికంటే చాలా మెరుగైనది ఉంది. ఫస్ట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్ ఎట్లా ఉన్నాం, ఈ రోజు ఎంత మన సంస్థ డెవలప్ అయింది ఏందన్నది. కాబట్టి ఫస్ట్ ఇందాక బాలేమియా గారు చెప్పినట్టు ఫాస్ట్గా 1 లక్ష దాకా అయ్యాము. ఒక 10,000 5,000 ఉన్నప్పుడు ఒక 100 మంది వచ్చాం. ఇప్పుడైతే
మధ్యలో జూమ్ మీటింగ్స్ కూడా మనం ఇగ్నోర్ చేసాం. ఎందుకు చేసామంటే ఖచ్చితంగా ఆ 8 to 9 టైం కొంతమందికి రాలేకపోవడం, అదే ఉదయం పెడితే రాలేదు. అట్లా కాకుండా ఒక అందరం కలిసి ఒక టైం ఫిక్స్ చేసుకుందాం. మొత్తం ఏ ఒపీనియన్ ఎవరు చెప్తే ఈరోజు జూమ్ మీటింగ్లోకి వచ్చిన వాళ్ళు ఒక ఒపీనియన్ చెప్పినా కూడా ఆ టైంలో మనం కండక్ట్ చేసుకుందాం. మినిమం 1.5 గంట ఉంటుందండి. వచ్చి ఉండేవాళ్ళు ఉండొచ్చు, వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు. మీరుంటే మీ జూనియర్స్ కూడా మీతో పాటు ఉంటారు కాబట్టి మనం కూడా ఓపికగా ఉంటే వాళ్ళు కూడా ఓపికగా పెట్టారు. ఏదైనా డౌట్స్ ఉన్నా మిమ్మల్ని అడుగుతారు, మీరు క్లారిఫై చేస్తారు, లేకపోతే కంపెనీని అడుగుతారు, తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎంత టీం పెరిగితే అంత మంచిది. ప్రతిరోజు కూడా నేను పెట్టే కొటేషన్లో కూడా మీ టీంను గ్రో చేసుకోమని చెప్తుంటాం. దయచేసి ఆ వాటిని కూడా మీరు ఇతరులకు షేర్ చేయండి. అట్లానే మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. చేసినప్పుడు ఏంటంటే విషయాలన్నీ తెలుస్తాయి. చాలా ఇప్పటికొక దగ్గర ఒక 500 వీడియోస్ దాకా ఉన్నాయి. ప్రతిదీ చూడటానికి ట్రై చేయండి. మీరు ఈ రోజు వచ్చినా కూడా ముందు నుంచి ఎట్లా సంస్థను డెవలప్ చేసుకుంటూ వస్తాం, దానికి ఎంతమంది కష్టపడ్డారు అన్నది తెలిసినప్పుడు ఏంటంటే 100% ఇది అవుద్ది. ఏదో ఒక మనకు కొంతమంది ఫ్రాంచైజీలు పెట్టుకున్నారు, అదే మనకి ఇది కాదు. ఖచ్చితంగా ఫ్రాంచైజీకి సంబంధించి మనం మంచి ఆఫర్ ఇచ్చాము. 2 లక్షలు పెట్టినా కూడా ఒక 50,000 రూపాయలు వాళ్ళకి కమిషన్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా 10% వాళ్ళ లైఫ్ లాంగ్ దాని మీద వచ్చే ఆదాయాన్ని ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా ఒక 3 లక్షలు పెట్టినప్పుడు కాన్స్టెన్సీ ఇవ్వటం జరుగుతుంది. 50,000 రూపాయలు కమిషన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే తీసుకుంటున్నాం దానికి తగ్గ ఆల్ మెటీరియల్ ఇస్తున్నాం, మన సాఫ్ట్వేర్ ఇస్తున్నాం, హార్డ్వేర్ ఇస్తున్నాం, లోన బయట మొత్తం ఇది చేస్తా ఉన్నాం. కాబట్టి కంపెనీకి రూపాయి కూడా మిగలదు. దాని అనవసరమైన బర్డెన్ అనుకోకుండా మనం కూడా ఏంటంటే అన్ని సప్లై చేస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి 40% ఓనర్షిప్ ఇస్తున్నాం. కాబట్టి మిగతా వచ్చేదంతా కూడా అక్కడ డెవలప్ చేయడానికి దానికి దీనికి మనం ఖర్చు పెడతాం. ఇప్పుడు సపోజ్ మనం మంచిర్యాల తీసుకుంటే చాలా ఆ బ్రాంచ్ మీద మనం ఖర్చు పెట్టాం, చేసాం, చిన్న ఇప్పుడే అక్కడి నుంచి ఫలితం రావటం స్టార్ట్ అయింది. కాస్త మంచి వాళ్ళు వచ్చారు. సత్యనారాయణ గారని ఆయనే ఒక 10 అప్లికేషన్ దాకా పంపించారు. దాని తర్వాత ఇంకా ఉన్నాయన్నారు. 1, 2 ఫస్ట్ లో మనం ఎవరైనా కూడా తడబడతారు, దాని తర్వాత నడక నేర్చుకుంటారు, దాని తర్వాత పరిగెడతారు. అప్పుడే మనకు వచ్చేసేసి మనం కాస్త ఓపిక ఉన్నప్పుడు 100% వచ్చేసేసి మనం విన్నర్స్ అవుతాము. ఇక్కడ ఏంటంటే రీల్ బూమ్ అనేది ఎవరు వెండర్ ఉన్నా, రీల్ బూమ్ అనేది ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఎవరన్నా కూడా మనల్ని అడుగుతారు. ఇప్పుడు చాలా మంది సెకండ్స్ తెచ్చి బిగిస్తా ఉన్నారు, దాని తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా ఉన్నాయి. దీంట్లో ఎవరో ఇస్తారనో ఎవరో చేస్తారన్నది ఎవరు చేయరండి. ఒక లాంగ్ టర్మ్ ఉండే సంస్థ మాత్రమే బాధ్యత తీసుకుంటది. కాబట్టి దాంట్లో మనం కూడా 5 lakhs వాళ్ళు డిస్కౌంట్ కార్డు ఇస్తున్నాం, 5 lakhs ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ మాకు జరిగే బిజినెస్ అంతా వేరే వాళ్ళు ఎవరు అడిగినప్పుడు అది ఇస్తున్నారా అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వలేరు. దాంతో మన వైపు ఆర్డర్స్ వస్తున్నాయి. కాబట్టి దీన్ని కూడా మీరు మంచిగా చేసుకోవచ్చు. వాళ్ళ కస్టమర్గా చేసుకున్నప్పుడు వాళ్ళ అవసరాలు తీరినప్పుడు దాని ద్వారా కూడా మీ క్యాడర్ని బట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున అమౌంట్ వచ్చేది ఉంటుంది. రేపు 7th వచ్చేసేసి మనం ఏం చేస్తే డబ్బులు వస్తే ఏం చేయొచ్చు అంత మొత్తం కూడా PowerPoint ప్రజెంటేషన్ ఇస్తాము. అవన్నీ కూడా మళ్ళీ మీకు కూడా ఇవ్వటం జరుగుతుంది, ప్రతి వాళ్ళకి కూడా. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి వాళ్ళు కాస్త ఓపిక, తీరిక, ఫస్ట్ మనిషికి ఉండాల్సింది బలమైన కోరిక, దాని తర్వాత తీరిక, ఓపిక, నిలకడ. ఇవి ఉన్నప్పుడు మాత్రమే మనం విజయాన్ని సాధిస్తాము. అందరూ విజయాన్ని సాధించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన బంధం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అట్లానే జూమ్ మీటింగ్ లోకి వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. బండి రామకృష్ణ గారు. సార్ బండి రామకృష్ణ గారు ఉన్నారా? నమస్తే అండి. ప్యానెల్లో ఉన్నటువంటి సంస్థ అధినేత శ్రీనివాస నాయుడు గారికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. 7వ తారీఖు సంబంధించి దానికి సంబంధించి రావడానికి సిద్ధంగా ఉన్నామండి. అదేవిధంగా కమిటీ ఏర్పాటు చేసి కమిటీలో వాళ్ళు అదేవిధంగా మన సంస్థని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద ఆ మీటింగ్ తర్వాత పూర్తిగా దీని మీద ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ అండి. సార్ ఇంకెవరైనా మాట్లాడగలగాలి? సార్ అందరికీ నమస్కారం సార్. మన జూన్ 7వ తారీఖు నాడు మన యొక్క సంస్థ యొక్క
సంస్థని ఏర్పాటు చేసి సంవత్సరం కాలం అయినప్పటికీ, అదేవిధంగా మన అధినేత శ్రీనివాస్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అదే రోజు ఈ సంస్థని ప్రకటించడం జరిగింది. దానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా అత్యద్భుతంగా ఈ మన కార్యక్రమాలను నడుపుకుంటూ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, లేదు ఎన్ని విజయాలు వచ్చినా అన్నిటినీ సమానంగా చూసుకుంటూ ముందు నడుపుతున్న మన అధినేత శ్రీనివాస్ నాయుడు గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక కమిటీ రూపొందించారు. ఆ కమిటీలో సార్ చెప్పింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కమిటీలో ఉన్నారో వాళ్ళు విధిగా ఒక 5 మందిని జూమ్ మీటింగ్ తీసుకురావాలని చెప్పేసి సార్ చెప్పారు. వారికి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు నేను పర్సనల్గా ఫోన్ చేసి వారు ఎవరెవరిని తీసుకురాగలుగుతారు, ఎవరెవరిని కొంచెం సరే ఒకసారి వాళ్ళు ఎంతవరకు సాధ్యమైంది అనేది నా ప్రయత్నం నేను చేస్తాను సార్. అదేవిధంగా ఈ కమిటీని ఇంకా విస్తృతపరచడం కోసం మన యొక్క రియల్ భూమి యొక్క ఆశయాలను, రియల్ భూమి యొక్క లక్ష్యాలను మనం ప్రతి ఒక్కరి దగ్గర తీసుకెళ్ళటం కోసం ప్రతి జిల్లాకి అవకాశం ఉన్నంత మేరకు నా ప్రయత్నం నేను చేస్తాను సార్. ఏదైనా విధిగా మీరు ఏ బాధ్యత నాకు అప్పచెప్పారో ఆ బాధ్యతని విధి నిర్వహణలో చాలా సక్రమంగా, అదేవిధంగా సిన్సియర్గా, ఎట్లాంటి అవినీతి లేకుండా మీ ముందుకి నేను వస్తానని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క మీరు ఏదైతే ఆశయాలని మా మీద పెట్టి మేము ఏదైతే లక్ష్యాలని అధిగమిస్తామని చెప్పేసి మీరు కోరుకున్నారో దాన్ని ఖచ్చితంగా ఈ రియల్ భూమిని తెలంగాణ రాష్ట్రంలో అందరి సహకారంతో, ప్రతి ఒక్కరి సహకారంతో, అసోసియేట్ కాడి నుంచి, బ్రాంచెస్ కాడి నుంచి మన పెద్ద నాయకులు, చిన్న నాయకులు అందరి సహకారంతో ముందుకు పోతామని చెప్పేసి, ముఖ్యంగా మీ సలహాలు, శ్రీనివాస్ నాయుడు గారి సలహాలు, రోహిత్ గారి సలహాలతోని ఈ యొక్క సంస్థని ఎట్లా రూపొందించుకోవాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద తెలంగాణ రాష్ట్రంలో మా ప్రయత్నం మేము ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తారని చెప్పేసి, వాళ్ళందరికీ కూడా మంచి అవగాహన ఈ సంస్థ మీద ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఆయా జిల్లాల్లో విస్తృతంగా ముందుకు తీసుకోవడం కోసం కృషి చేస్తారని చెప్పేసి, అదేవిధంగా అందరం కలిపి కూడా సెంట్రల్ హైదరాబాద్ని మనం ఎప్పుడైతే అక్కడ మనం ఏర్పాటు చేసుకోవటం, ఆఫీసు కాడి నుంచి మన కార్యక్రమాలు అక్కడ నుంచి అంటే గుంటూరుతో పాటు హైదరాబాద్ను కూడా మీరు అభివృద్ధి పరుస్తారని చెప్పేసి, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడం కోసం మీ అందరం కూడా, ఎందుకంటే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మొత్తం కలిపి హైదరాబాద్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారందరినీ ఈ సంస్థలో చేర్పించి వారి ద్వారా మన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు జూన్ 7వ తారీఖుకి మనం ఎంతమందిని తీసుకురావాలని చెప్పేసి మీరు శనివారం కల్లా తెలియజేస్తే దానికి సంబంధించిన మొత్తం కూడా అంటే మన అధినేత శ్రీనివాస్ నాయుడు గారితో సహా అక్కడ నిర్వహణ కమిటీ మనకి ఏర్పాటు చేయడం కోసం చాలా గొప్పగా, అద్భుతంగా మీరు ఎవరైతే వచ్చారో వారందరికీ మంచిగా అక్కడ ఏర్పాట్లు చేసి ఆతిథ్యం ఇచ్చి మంచిగా మళ్ళీ మన రియల్ భూమిని 2వ సంవత్సరంలోకి తీసుకెళ్తూ ముందుకి మీ అందరినీ ఉత్సవపరచడం కోసం చాలా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, ఈ గ్రూప్లో ఇప్పుడు జూమ్ మీటింగ్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఎక్కువ మంది తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఈ జూమ్ మీటింగ్ని ముగించడం జరుగుతుంది. సార్ ఎవరికి వాళ్ళు క్లోజ్ చేసుకోగలిగితే